వెల్కమ్ టు ఎంఎల్ఏ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈస్ డాక్టర్ మోజెస్. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి ఫైనల్ కీ త్వరలో రానుంది. దానికి సంబంధించిన కరెక్ట్ కీకి సంబంధించిన అబ్జెక్షన్స్ కొంతమంది రైజ్ చేస్తున్నారు. మరి విద్యార్థులు అడిగారు, సార్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, డిస్ట్రాక్టర్లో కొన్ని డౌట్స్ ఉన్నాయని. సో ఈరోజు క్లాస్లో దాదాపుగా ఒక 10 to 11 క్వశ్చన్స్, మీరు రైజ్ చేసిన క్వశ్చన్స్ నేను కరెక్ట్ ఆన్సర్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైతే మీరు దీని ఆధారంగా అబ్జెక్షన్ రైజ్ చేయండి. 1-2 మార్క్స్ కలిస్తే మీకు ఫైనల్ సెలెక్షన్ లిస్ట్లో అవకాశాలు ఉండే ఛాన్స్ ఉంది. సో డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా ఈ వీడియో చివరి వరకు చూస్తే ప్రశ్న ఎలా చదవాలి, ప్రశ్నలో ఉండే కీ కాన్సెప్ట్ ఎలా గుర్తించాలి, 4 ఆప్షన్స్లో 3 డిస్ట్రాక్టర్స్ని ఎట్లా ఎలిమినేట్ చేయాలి, 2 కరెక్ట్గా అనిపించినప్పుడు బెస్ట్ ఆప్షన్ ఎలా సెలెక్ట్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చివరి వరకు మీరు చూడడానికి ట్రై చేయండి. ప్రశ్న నేను ముందు తెలుగులో చదువుతాను, ఆ తర్వాత ఇంగ్లీష్లో కూడా చదివి ఆ ఆప్షన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక పిల్లవాడు సమస్య పరిష్కారము మరియు తార్కిక తర్కంతో పోరాడుతాడు. అయినప్పటికీ శారీరక సమన్వయము మరియు సృజనాత్మకత పనులలో రాణిస్తాడు. పియాజే సిద్ధాంతం ఆధారంగా పిల్లవాడు ఏ దశలో వికాసం చెందే అవకాశం ఉంది? ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఎప్పుడైనా ఈ పెడగాజీకి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, సైకాలజీకి సంబంధించి, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి బైలింగల్లో ప్రశ్నాపత్రం ఉంటే తెలుగు వర్షన్తో పాటు ఇంగ్లీష్లో ఇచ్చినది కూడా మనం చదువుకుంటేనే ప్రశ్న పైన మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో చూడండి. A child struggles with problem solving and logical reasoning, yet excels in physical coordination and creative tasks. Based on Piaget theory, which stage of development is the child most likely in? So there are 4 stages in Piaget cognitive development: sensory motor stage, pre-operational stage, concrete operational stage, and formal operational stage. So try to identify the keywords in the question. Child struggles with problem solving and logical reasoning. It excels in physical coordination and creative tasks. What is the meaning of creativity? To produce something new. ఏదైనా కొత్తగా ఆలోచించడం, కొత్తగా రూపొందించడం. ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజికల్ రీజనింగ్ ఉండే దశ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, నియత ప్రచాలక దశ. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ఎందుకు కరెక్ట్ కాదని కొంతమంది అడుగుతున్నారు. సో కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో ఇండక్టివ్ రీజనింగ్ ఉంటుంది, ఆగమన వివేచనం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ థింకింగ్ అనేది కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ ఉంటుంది. మూర్తము నుంచి అమూర్తానికి ఆలోచించగలుగుతాడు, మూర్తమైన అంశాలు వర్గీకరించగలుగుతాడు. అంతకుముందు ఇంట్యూషన్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఇంట్యూషన్ అంటే అంతర్బుద్ధి, అకస్మాత్తుగా ఒక నిర్ణయానికి రావడం, దానివల్ల కన్జర్వేషన్ అనే భావన డెవలప్ కాకపోవడం, రివర్సబుల్ థింకింగ్, విపర్యాత్మక ఆలోచన డెవలప్ కాకపోవడం మనం గమనిస్తాం. ఆ 2 అధిగమిస్తాడు కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో. అంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో లాజికల్ రీజనింగ్ ఉంటుంది. ఈ లాజికల్ రీజనింగ్ కేవలం కాంక్రీట్ మెటీరియల్కి సంబంధించి మాత్రమే ఉంటుంది. whereas in formal operational stage, thinking proceeds from abstract to concrete. So the child can make use of deductive thinking. We can observe hypothetico-deductive reasoning at this stage. So కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ పూర్వ ప్రచాలక దశ, ప్రీ ఆపరేషనల్ స్టేజ్. కనుక ప్రశ్న చదివేటప్పుడు ఆ క్వశ్చన్లో ఉండే కీ వర్డ్స్ మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత సో దీంట్లో కరెక్ట్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, 3 డిస్ట్రాక్టర్స్ ఉంటాయి, వాటిని ఎలిమినేట్ చేసుకోవాలి. సో సెన్సరీ మోటార్ స్టేజ్ కాదు, ఫార్మల్ కాదు. సో కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో మూర్త ప్రచాలక దశలో మరి రీజనింగ్ ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో సృజనాత్మకత మనకు కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది అంటే యానిమిజం అంటే ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఆపాదిస్తాడు. తాను ఆటలాడుకునేటప్పుడు సింబాలిక్ ప్లే, మేక్ బిలీవ్ ప్లే కనపడుతుంది ఒక దశలో. సో ఈ యొక్క సింబాలిక్ ప్లేలో ఇన్వాల్వ్ అయినప్పుడు, మేక్ బిలీవ్ ప్లేలో ఇన్వాల్వ్ అయినప్పుడు యానిమిజం అనేటువంటి లక్షణం,
సర్వాత్మవాదం అనేటువంటి లక్షణంలో మనకు సృజనాత్మక ఆలోచనలు కనిపిస్తాయి. మొత్తానికి జీన్ పియాజే సిద్ధాంతంలో ఉండేటువంటి 4 దశలలో కాగ్నేటివ్ డెవలప్మెంట్ అంటే కాగ్నేటివ్ ఎబిలిటీస్ ఎట్లా డెవలప్ అవుతాయి, సిస్టమాటిక్ చేంజెస్ పిల్లవాడులు ఎలా వస్తాయో జీన్ పియాజే తన 3 పిల్లలపైన పరిశోధనలు చేసి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ సిద్ధాంతంలో 4 దశలు ఉంటాయి. ఆ 4 దశలు మీకు ఆప్షన్గా ఇస్తారని గతంలో నేను చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఒక బిట్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రశ్న, మూల్యాంకనంలో ఫెయిర్నెస్ నిష్పక్షపాతము గురించి నొక్కి ఒక్కానించు సూత్రం ఏది? ప్రామాణికత, విశ్వసనీయత, పారదర్శకత, సమన్యాయం. ఇది ఇంగ్లీష్లో కూడా మీరు చదవండి. విచ్ ప్రిన్సిపల్ ఎంఫసైజెస్ ఫెయిర్నెస్ ఇన్ ఇవాల్యుయేషన్? సో వ్యాలిడిటీ. సో వ్యాలిడిటీ మీన్స్ accuracy of the test. Second one, reliability. Reliability means consistency of the test. And transparency, equity. So what is the meaning of equity? Fairness in evaluation, particularly in assessment, means ensuring everyone has an equal opportunity to demonstrate their abilities regardless of their background. సో ఇక్కడ ఈక్విటీ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం అంతటా పాఠశాల విద్యలో సాంకేతికతను సమగ్రపరచడంపై ఈ క్రింది ప్రోగ్రాంలలో ఏది దృష్టి సారిస్తుంది? ఇక్కడ కీవర్డ్ ఏంటంటే పాఠశాల విద్యలో సాంకేతికత. సో రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ మీకు తెలుసు, ఇది సెకండరీ విద్యకు సంబంధించిన పథకం. అదేవిధంగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు బాలికలకు సంబంధించి సెకండరీ విద్యకు సంబంధించిన పథకం. కనుక ఎలిమినేషన్లో ఈ 2 పోతే నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా కరెక్టా, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ దీక్ష కరెక్టా? చూడండి, ఇక్కడ దీక్ష పోర్టల్ మీరు గమనిస్తే దీక్ష ఈజ్ ఎ నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, బట్ నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ఈజ్ బిల్ట్ టు ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ ఆల్ అకాడమిక్ లెవెల్స్ including researchers and lifelong learners, all disciplines and all popular forms of access devices and differently able learners. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పాఠశాల విద్యకు సంబంధించి మీరు ఇంగ్లీష్ వర్షన్ చదవండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్ ఫోకసెస్ ఆన్ ఇంటిగ్రేటింగ్ టెక్నాలజీ ఇంటూ స్కూల్ ఎడ్యుకేషన్ అక్రాస్ ఇండియా? సో ఆన్సర్ ఈజ్ దీక్ష. సో నెక్స్ట్ క్వశ్చన్, డాష్ refers to a kind of learning process where a response is made probable or more frequent by reinforcement. So what is the meaning of probable? So likely to occur. See, there are 4 theories: classical conditioning, operant conditioning, and Guthrie's contiguous conditioning. So 3 conditioning theories. All these 3 learning theories are related to behavioristic approach, except theory of insightful learning, which is related to Gestalt theory. ఈ ప్రశ్న ఒకసారి తెలుగులో కూడా మీరు చూడండి. పునర్బలనం ద్వారా ఒక ప్రతిస్పందనను ఒప్పుకోదగినదిగా లేదా మరింత బాహుల్యంగా చేయబడు ఒక రకమైన అభ్యసన ప్రక్రియను డాష్ సూచిస్తుంది. ఇక్కడ శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం, గత్రీస్ ఉపస్థితి నిబంధనం. సరే, ఈ 3 సిద్ధాంతాలు కూడా ప్రవర్తనవాద సిద్ధాంతాలు. అంతర్దృష్టి అభ్యసనం అనేది గెస్టాల్ట్ వాదానికి సంబంధించిన సిద్ధాంతం. సరే, ఇది ఎలిమినేట్ చేసుకుంటే ఒక గత్రీస్ యొక్క కండిషనింగ్ లెర్నింగ్లో ఎక్కువ రిపిటేషన్స్, ఎక్కువ ట్రయల్స్ లేకుండా ఒకసారి ఇచ్చినటువంటి రీఇన్ఫోర్స్మెంట్ ద్వారా మరి రెస్పాన్స్ రాబట్టవచ్చు అని చెప్తాడు గత్రీస్. సో ఇది కూడా కరెక్ట్గా ఎలిమినేట్ చేసుకోండి. ఇక్కడ మనకు 2 సిద్ధాంతాలు ఉన్నాయి, శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని, క్లాసికల్ కండిషనింగ్ను చెప్పినటువంటి శాస్త్రవేత్త ఇవాన్ పావ్లోవ్. ఇవాన్ పావ్లోవ్ థియరీకి స్కిన్నర్ చెప్పినటువంటి ఆపరెంట్ కండిషనింగ్ థియరీకి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ మీకు తెలుసుకోవాలి. ఈ 2 సిద్ధాంతాలపైన ఉండే తేడాలు గమనించండి. ఆపరెంట్ కండిషనింగ్ కార్యసాధక నిబంధనంలో వాలంటరీ బిహేవియర్ అంటే సంకల్పిత ప్రతిస్పందన ప్రవర్తన ఉంటుంది. పావ్లోవ్ చెప్పిన క్లాసికల్ కండిషనింగ్లో ఇన్వాలంటరీ అసంకల్పిత ప్రవర్తన లేక ప్రతిస్పందనలు ఉంటాయి. అంటే జీవి యొక్క అటానమస్ నర్వస్ సిస్టమ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల తన ప్రమేయం లేకుండా ఇచ్చేటువంటి ప్రతిస్పందనలు. ఫర్ ఎగ్జాంపుల్ సెక్రేషన్ ఆఫ్ సెలైవా, లాలాజలం రావడం గంట శబ్దానికి, ఇది కూడా పునర్బలనం వల్ల వస్తుంది. కాకపోతే పునర్బలనం అనేటువంటిది 2 ఉద్దీపనల మధ్య జరుగుతుంది. ఈ యొక్క స్కిన్నర్ సిద్ధాంతంలో ఎలుక స్విచ్ నొక్కడం అనేది ప్రతిస్పందన,
ఆ ప్రతిస్పందన, ఆ రెస్పాన్స్ చేసిన వెంటనే ఆహారపు గుళికలు ఇవ్వడం, అంటే పునర్బలనం ఇవ్వడం అనే ప్రక్రియ ద్వారా పదే పదే ఎలుక మీట నొక్కేటట్లు చేయవచ్చు. కనుక ఈ రెండు సిద్ధాంతాల మధ్య ఉండే డిఫరెన్స్ ఏంటంటే, ఏదైనా ఒక పునర్బలనం ఇచ్చినప్పుడు ఆ పునర్బలనం వల్ల ప్రేరేపించబడ్డ జీవి పదే పదే ఆ ప్రతిస్పందన చేసే అవకాశం ఉందని చెప్తుంది స్కిన్నర్ సిద్ధాంతం. పునర్బలనంకు చాలా ప్రాధాన్యత ఇచ్చింది స్కిన్నర్ సిద్ధాంతం. కనుక ఈ యొక్క ప్రశ్నకు ఆపరెంట్ కండిషనింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులలో విద్యా ప్రమాణాలు మరియు అభ్యసన ఫలితాలను నిర్ధారించడానికి సమగ్ర శిక్ష సూచించిన మార్గదర్శకాలను రాష్ట్రంలోని డాష్ ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్స్, మండల విద్యాధికారులు, డిప్యూటీ విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు. సో ఆన్సర్ అనేది ప్రధానోపాధ్యాయులు ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క ఇంగ్లీష్ వర్షన్ కూడా మీరు ఒకసారి చూడండి. డాష్ ఇన్ ద స్టేట్ షుడ్ స్క్రూపియస్లీ ఫాలో ద గైడ్ లైన్స్ సజెస్టెడ్ బై ద సమగ్ర శిక్ష టు ఎన్షూర్ ద అకాడమిక్ స్టాండర్డ్స్ అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అమాంగ్ ద స్టూడెంట్స్. అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్స్, మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, హెడ్ మాస్టర్. సో ఈ ప్రశ్న మీరు అబ్జెక్షన్ రైజ్ చేయండి, ఎందుకంటే హెడ్ మాస్టర్, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్స్ ఇద్దరు కూడా ఈ యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ మరియు లెర్నింగ్ అవుట్కమ్స్ను సూపర్వైజ్ చేసేటువంటి గైడ్ లైన్స్ సమగ్ర శిక్ష డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది. బట్ ఎప్పుడైనా కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రెండు కరెక్ట్ ఆన్సర్స్గా ఉన్నప్పుడు దాంట్లో ద బెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఈ చిన్న ప్రశ్న కూడా చాలామంది తెలుగు మీడియం వాళ్ళు ఆన్సర్ రాంగ్ చేయడం జరిగింది. జ్ఞానాన్వేషణను డాష్ సిద్ధాంతంగా నిర్వచించారు. జ్ఞానము, తెలివి, తత్వము, విద్య. ఇక్కడ అందరూ జ్ఞానం అని ఆన్సర్ పెట్టారు, కానీ ఆన్సర్ తెలివని ఇచ్చారు. కనుక ఎప్పుడైనా మనకు ప్రశ్నాపత్రం బైలింగ్వల్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ వర్షన్ అనేది ఫైనల్గా తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి మనం ఈ ప్రశ్న ఇంగ్లీష్లో ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ఎపిస్టమాలజీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద థియరీ ఆఫ్ ఆప్షన్ 1 విజ్డమ్, ఆప్షన్ 2 నాలెడ్జ్. ఈ యొక్క నాలెడ్జ్ని అక్కడ ట్రాన్స్లేషన్ ఏం చేశారంటే తెలివని పెట్టారు, విజ్డమ్ను జ్ఞానం అని ఇవ్వడం జరిగింది. కనుక తెలుగు మీడియం అభ్యర్థులు చాలామంది ఈ ప్రశ్న తెలిసి తప్పు చేయడం జరిగింది. మీకు తెలుసు ఫిలాసఫీలో ఎపిస్టమాలజీ డీల్స్ విత్ నాలెడ్జ్, మెటాఫిజిక్స్ డీల్స్ విత్ రియాలిటీ అండ్ ఆక్సియాలజీ డీల్స్ విత్ వాల్యూస్. సో నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ICIDH published by the World Health Organization in 1980, dash is a functional loss, disability, impairment, handicap and special. 1980లో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రచురించిన అంతర్జాతీయ వర్గీకరణ ICIDH ప్రకారం డాష్ అనేది ఒక ఫంక్షనల్ లాస్, ప్రమేయాత్మక నష్టం, డిజబిలిటీ, ఇంపైర్మెంట్, హ్యాండిక్యాప్, స్పెషల్. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి, నేను కూడా క్లాసెస్లో చెప్పడం జరిగింది. ఇంపైర్మెంట్ తర్వాత డిజబిలిటీ. సో డిజబిలిటీ అనేది మనకు ఎక్కడ కనపడుతుందంటే లెర్నింగ్ డిజబిలిటీ. శామ్యుల్ ఏ కిర్క్ ప్రతిపాదించినటువంటి పదం ఈ యొక్క లెర్నింగ్ డిజబిలిటీ. డిజబిలిటీ అంటే నాట్ ఏబుల్ టు డూ పర్టికులర్ యాక్టివిటీస్ లైక్ డిస్లెక్సియా, అలెక్సియా, డిస్పేసియా, అఫేసియా, డిస్ప్రాక్సియా, డిస్కాలిక్యులియా, డిస్గ్రాఫియా, అగ్రాఫియా. సో ఇవన్నీ కూడా డిజబిలిటీస్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంపైర్మెంట్? అకార్డింగ్ టు ద ICIDH మాన్యువల్, an impairment is any loss or abnormality of a psychological, physiological or anatomical structure or function. సో ఇక్కడ ఏదైనా శారీరకంగా కానీ మానసికంగా కానీ స్ట్రక్చర్ అనాటమీ పరంగా కానీ ఉండేటువంటి అబ్నార్మాలిటీస్ను, డిస్ఫంక్షన్స్ను మనం ఇంపైర్మెంట్గా చెప్పవచ్చు. కనుక VI అంటే విజువల్ ఇంపైర్మెంట్, అక్కడ సరిగా దృష్టి లేకపోవడం. HI అంటే హియరింగ్ ఇంపైర్మెంట్, అంటే ఈ యొక్క వినడానికి సంబంధించినటువంటి శారీరక లోపాలు. కానీ డిస్లెక్సియాను, అలెక్సియాను మనం లెర్నింగ్ ఇంపైర్మెంట్ అన్నాం, లెర్నింగ్ డిజబిలిటీ అంటాం. కనుక డిజబిలిటీ అనే పదం వేరే, ఇంపైర్మెంట్ అనే పదం వేరే. కనుక ఇక్కడ ఇంపైర్మెంట్ అనేదే కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. మరొక ప్రశ్న, 1937లో ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ విద్యాతత్వ శాస్త్రం, ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ పేరు తెలపండి. నయి తాలీం, బునియాదీ శిక్ష, హింద్ స్వరాజ్ ఎడ్యుకేషన్ మోడల్, వార్దా కరికులం. మీకు తెలుసు వార్దా అనేది మహారాష్ట్రలో ఉండేటువంటి ఒక ప్రాంతం, ఒక ప్లేస్ పేరు. కనుక ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే
మహాత్మా గాంధీ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీని బేసిక్ ఎడ్యుకేషన్ అంటాం మనం, ప్రాతిపదిక విద్య. సో యొక్క బేసిక్ ఎడ్యుకేషన్లో భాగంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి కుటీర పరిశ్రమలకు ఉపయోగపడేటువంటి క్రాఫ్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ప్రతిపాదించాడు 3 లెవెల్లో: ప్రీ బేసిక్, బేసిక్ అండ్ పోస్ట్ బేసిక్ కరికులం. సో ఈ కరికులంని ఏమంటారంటే నయీ తాలిమి, నూతన విద్యా విధానం అంటారు. దీని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరంటే జాకిర్ హుసేన్, 1937లో వచ్చింది. సార్ ఇది ఎందుకు వార్దా కరికులం కాదు? సో దీనికి ఇదే ప్రశ్నాపత్రంలో మీరు ఒక ప్రశ్న గమనించండి. ఈ ప్రశ్న ఏంటంటే, విద్యపై మహాత్మా గాంధీ అభిప్రాయాలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ప్రకటన ఏ, గాంధీ యొక్క నయీ తాలిం. ఈ నయీ తాలిమినే బేసిక్ ఎడ్యుకేషన్గా ఇక్కడ ఎగ్జామినర్ ఉపయోగించడం జరిగింది. ఉత్పాదక మానవీయ పనులు మరియు వృత్తి శిక్షణ ద్వారా అభ్యసనకు ప్రాధాన్యతనిచ్చింది. సో ఇంగ్లీష్ వర్షన్ చూడండి. గాంధీస్ నయీ తాలిం బేసిక్ ఎడ్యుకేషన్ ఎంఫసైజ్డ్ లెర్నింగ్ త్రూ ప్రొడక్టివ్ మాన్యువల్ వర్క్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్. కనుక ఇక్కడ నయీ తాలిం అనే పదం బేసిక్ ఎడ్యుకేషన్కు ప్రత్యామ్నాయంగా ఇచ్చారు కాబట్టి మీరు రైజ్ చేయండి అబ్జెక్షన్స్, మీ యొక్క అబ్జెక్షన్స్. ఈ 2 ఆప్షన్స్లో కరెక్ట్ కావడానికి ఎక్కువగా అవకాశం నయీ తాలిమే ఉంటుంది. ఆ తర్వాత మీరు అంతో ఎంతో మీ అబ్జెక్షన్స్ను రైజ్ చేయడానికి అవకాశం ఉండే ప్రశ్న, పాఠశాల యొక్క ప్రధాన విధి విద్యార్థులకు దీని గురించి అవగాహన కల్పించడము. ఒకటి సంస్కృతి, వ్యవస్థ, విద్య, పాఠ్య ప్రణాళిక. సో దీన్ని మనకి ఇంగ్లీష్ వర్షన్లో ఏమిచ్చారంటే కరికులం అన్నారు. ఇక్కడ కల్చర్. కనుక ఇది ఎందుకు కరికులం కాదని కొంతమంది అడుగుతున్నారు. కల్చర్ అనేది కూడా కరికులంలో భాగమే. మీకు తెలుసు కరికులం రకరకాలుగా ఉంటుంది. ఒకటి కోర్ కరికులం, అంటే తప్పనిసరిగా విద్యార్థులందరూ నేర్చుకోవలసినటువంటి కరికులం. రెండవది హిడెన్ కరికులం. చెప్పండి, ఈ యొక్క హిడెన్ కరికులంను ప్రతిపాదించింది ఎవరు? ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్. హిడెన్ కరికులం అనేటువంటిది మరి కరికులం మాదిరి ఒక డాక్యుమెంట్ మాదిరి రాయబడదు అది. సో పాఠశాల యొక్క నియత అనియత యాదృచ్ఛిక అనుభవాల వల్ల విద్యార్థుల వైఖరులలో, విద్యార్థుల విలువలలో మార్పులు తీసుకొని రావడమే హిడెన్ కరికులం. కనుక ఇక్కడ మీరు కరికులంకు కల్చర్కు మధ్య డిఫరెన్స్ చూడండి. ద కరికులం ఇస్ ద సమ్ ఆఫ్ ద ఆల్ యాక్టివిటీస్, లెక్చర్స్ అండ్ డెమాన్స్ట్రేషన్స్ దట్ ఎ స్టూడెంట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఎ స్కూల్. ఆల్ ద ఎక్స్పీరియన్సెస్, ఎయిమ్స్ ఉంటాయి, ఇందులో టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, ఇవాల్యుయేషన్ ఉంటాయి, విద్యార్థి యొక్క ఫార్మల్ ఆల్టర్నేటివ్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్, ఇన్ఫార్మల్ నాన్ ఫార్మల్ యాక్టివిటీస్ అన్నీ కలిపితేనే కరికులం అంటాం. సో దాంట్లో కల్చర్ అనేది కూడా ఒక భాగమే కాబట్టి ఇక్కడ మీరు క్వశ్చన్ను రైజ్ చేయండి. ఏమైనా అవకాశం ఉంటే రెండింటికి కూడా మార్కులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. స్కూల్ కల్చర్ ఇంక్లూడ్స్ ద వాల్యూస్, బిలీఫ్స్, నామ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద స్కూల్. మనం ఒక సొసైటీలో ఉండేటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు మనం ఈ యొక్క సంస్కృతిగా చెప్పవచ్చు. కనుక ఇక్కడ ప్రశ్న పాఠశాల యొక్క ప్రధాన విధి అన్నప్పుడు అది ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎగ్జామినర్ సంస్కృతి అని ఆన్సర్ ఇచ్చారు. మీరు ఈ 2 కూడా రైజ్ చేయండి. ఎప్పుడైనా కూడా వారు పెడగాజీలో కానీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో కానీ, సైకాలజీలో కానీ 2 కరెక్ట్ ఉన్నప్పుడు రెండిట్లలో ద బెస్ట్ ఆన్సర్కి మాత్రమే వెయిటేజ్ ఇచ్చి కరెక్ట్ కీగా పెట్టే అవకాశం ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కమ్యూనికేషన్ స్టైల్ ప్రమోట్స్ క్రిటికల్ థింకింగ్? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్? సో క్రిటికల్ థింకింగ్ involves reasoning, scientific thinking and rational thinking. So there are 4 options: authoritative, passive. Eliminate these 2. So 2 options are there: Socratic and didactic. So what is the meaning of Socratic? So Socratic method is also called question and answer method. In olden days, Greek scholars, so they used it to ask the questions to their students during their morning walks. So what is the difference between didactics and Socratic method? Didactics concentrates on the processes of teaching and learning specific content, including planning, control and regulations of the teaching context. Didactic approaches include direct instruction, lecture based learning. So it is more teacher centered. So whereas Socratic method is also called question and answer method. The Socratic method is a teaching and discussion technique that involves asking questions to stimulate critical thinking. It's named after the ancient Greek philosopher Socrates. You know, Socrates' student was Plato. Socrates was a poor sculptor, whereas Plato was a
రిచ్ బాక్సర్. ఎప్పుడైనా కూడా మీ క్వశ్చన్స్ రైజ్ చేసేటప్పుడు ఎవిడెన్స్, అవి టెక్స్ట్ బుక్స్ రూపంలో కావచ్చు, అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ రూపంలో కావచ్చు, మీరు ఆ ఎవిడెన్స్ను పెట్టి అప్లై చేయండి. 1 or 2 మార్క్స్ మీకు ఓవరాల్గా ఈ 3 పేపర్స్ పైన యాడ్ చేసే అవకాశం ఉంది. సో ఇటువంటి మరిన్ని కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం ఎమిలియా అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పటివరకు డిప్యూటీఓకి సంబంధించిన గైడెన్స్ నేను ఇవ్వడం వల్ల ఎక్కువగా డిఎస్సికి సంబంధించి, టెట్కి సంబంధించి, సీటెట్కి సంబంధించి నేను క్లాసెస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇప్పటి నుంచి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి, ముఖ్యంగా డిఎస్సిలో జాబ్ డిసైడ్ చేసేటువంటి పెడగాజీకి సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.